వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం A1 డైరీ ఫార్మ్ డైరీ టూల్స్ దగ్గర ఉన్నాము. వీళ్ళ దగ్గర వచ్చేసి ఎన్ని టైప్స్ ఉన్నాయి మ్యాట్స్ కనుక్కుందాం. చెప్పండి, మీ దగ్గర ఎన్ని టైప్స్ మ్యాట్స్ ఉన్నాయి? మనది A1 డైరీ ఫార్మ్. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి పెద్ద గోల్కొండలో ఒకటి ఉన్నది మన దగ్గర, ఇంకోటి శంషాబాద్ లో ఉన్నది. కస్టమర్ కి రైతులకి ఎవరికైతే ఏ లొకేషన్ అయితే దగ్గర అవుతుందో, శంషాబాద్ దగ్గర అయితే శంషాబాద్ లో వచ్చి తీసుకెళ్ళండి, పెద్ద గోల్కొండ దగ్గర అయితే పెద్ద గోల్కొండలో వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఇంకోటి మన దగ్గర వచ్చేసి 2 రకాల కేరళ మ్యాట్స్ ఉంటాయి. కేరళ మ్యాట్స్ లో రకాలు ఏంటి అన్నా అని రైతు మిత్రులు అడిగితే, కేరళ మ్యాట్స్ లో వచ్చేసి అన్న ఒకటి A1 కేరళ మ్యాట్ అని ఉంటది. మన దగ్గర దొరికేది A1 కేరళ మ్యాట్. దీనికి దానికి తేడా ఏముంటది అన్న అంటే, ఇది టాప్ క్వాలిటీ మ్యాట్స్ అన్న. టాప్ క్వాలిటీ ఎలా అంటే, ఇందులో జెన్యూన్ రబ్బర్ ఉంటది. జెన్యూన్ రబ్బర్ ఏదంటే మనకి డైరెక్ట్ రబ్బర్ తోనే మ్యాట్ తయారైతుంది. ఇది మన దగ్గర ఉండేది. ఇంకోటి సెకండ్ క్వాలిటీ మ్యాట్ వచ్చేసి మీకు మనకి ఇది బండి కార్ల ఇవి టైర్లని కరగబెట్టిన రబ్బర్ తోని తయారు చేసింది, అది సెకండ్ క్వాలిటీ. రేట్ డిఫరెన్సెస్ దీనికి దానికి ఒక 200 రూపీస్ రేట్ డిఫరెన్సెస్ ఉంటాయన్న. ఇంకోటి మన దగ్గర ఈ A1 కేరళ మ్యాట్ లో 2 సైజెస్ ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఎలా అంటే ఇది 7/4 43 to 45 కేజెస్, ఇది 7/4 34 to 35 కేజెస్, ఇది 6.5/4 34 to 35 కేజెస్. ఇది వచ్చేసి మనకి 7/4 45 కేజెస్ ది 3100 లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి 2500 లో దొరుకుతుంది. ఇది వచ్చేసి 3000 లో దొరుకుతుంది. ఇదే మ్యాట్లలో మీకు సెకండ్ క్వాలిటీ మ్యాట్ గిట్టంగా చూపెడతాను. మీ రైతులు ఎవరైనా సరే ఏ షాప్ లోకైనా వెళ్ళినా సరే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూపెట్టామని చెప్పండి. సెకండ్ క్వాలిటీ మ్యాట్ పెడితే మీకు అర్థం కాదు. ఇది సెకండ్ క్వాలిటీ మ్యాట్ అన్న. ఇక్కడ చూడొచ్చు మీరు, సెకండ్ క్వాలిటీ మ్యాట్ లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, రబ్బర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో రబ్బర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల మ్యాట్ అనేది ఇట్లా ఇరిగిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ క్రాక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎట్లయితే ఉన్నది కదా, ఇది 2800 మ్యాట్. ఇది మన దగ్గర చూడొచ్చు, కానీ చేతితో చేయంగానే ఇరిగిపోతుంది. ఇది ఆవుల గేదెల కిందికి ఏం పనికి వస్తుందన్న. ఇంకోటి రండి, నేను మీకు టాప్ క్వాలిటీ మ్యాట్ గిట్టంగా చూపెడతా. ఇది మన దగ్గర ఉన్నటువంటి A1 కేరళ మ్యాట్ అన్న. ఇది దీనికి ఇరగొట్టండి. దీనికి ఏం చేస్తారో చెయ్యండి, ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తారో చేసుకోండి. మ్యాట్ అనేది ఇరగదు, చెయ్యదు. ఆ మ్యాట్ ని మనం ఇట్లా చేయంగానే ఎట్లా ఇరిగిపోయింది చూసుకో. ఏం చేసినా మ్యాట్ అనేది ఇరగదు. చూడండి, తొక్కుతారా, బండ్ల కింద వేస్తారా, ఆవుల కింద వేస్తారా, ఏనుగుల కింద వేస్తారా, మీ ఇష్టం. ఆ మ్యాట్ సెకండ్ క్వాలిటీ 2800 మ్యాట్ మీకు ఖాళీ జస్ట్ చేతితో చేయంగానే ఇరిగిపోయింది. డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కావాల్సిన వారికి మన దగ్గర సెకండ్ క్వాలిటీ మ్యాట్ ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీ మ్యాట్ ఉన్నది. కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి మ్యాట్ అనేది నేను ఇస్తాను. ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతాయి మీ దగ్గర? మన దగ్గర ఇంకోటి డైరీ ఫార్మ్ కి సంబంధించిన చిన్న ఐటమ్స్ ఉంటాయన్న. మెయిన్ ఇది డైరీ ఫార్మ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైతు మిత్రులు ఏం చేస్తారంటే, మనకి స్లాబ్ చేసేటువంటి షీట్స్ ఏవైతే ఉంటాయి కదా, రాడ్స్, దాంతోనే ఫోల్డ్ చేసి గాడికి పెట్టేస్తారు. అది తర్వాత కొన్ని రోజుల తర్వాత రాడ్స్ అనేది ఇరిగిపోతాయి, రస్ట్ పట్టి ఇరిగిపోతాయి. అలాంటివి కాకుండా రైతు మిత్రులు ఇది వేసుకుంటే బెటర్ ఉంటుంది అన్న. ఇది వచ్చేసి మన దగ్గర 220 రూపీస్ కేజీ ఉంటుంది. కావాల్సిన వారికి ఇది గిటం దొరుకుతుంది. ఇందులో 2 సైజెస్ ఉంటుంది. ఇది చిన్న సైజ్, సేమ్ దాంట్లో మీకు సేమ్ రాడ్ లో పెద్ద సైజ్ గిటంగా దొరుకుతుంది. ఇది వచ్చేసి గాడికి ఇట్లా వస్తుంది అన్న. ఇట్లా పెట్టేస్తే కథం. దీని మీద ఇక మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే నీట్ అనేది ఎక్కువ ఉంటుంది, నీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక మీరు ఎంత గుంజినా గానీ చేసినా గానీ రాడ్ అనేది ఇరగదు, ఇది రస్ట్ రాదు దీనికి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ గ్లౌస్, ఆవులకి గేదెలకి కడగడానికి. ఇది కడగడానికి సులభంగా ఉంటుంది. ఇందులో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మంచి క్వాలిటీ, ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ. నార్మల్ క్వాలిటీ అంటే బ్లాక్ కలర్ లో రావడం వల్ల మీకు నార్మల్ క్వాలిటీ ఉంటుంది. దానికి దీనికి ఒక 50 రూపీస్ రేట్ డిఫరెన్సెస్ ఉంటుంది, కాస్త క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర ఏమంటే ప్రతి దాంట్లో 2 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ పెట్టినా నేను. ఇది వచ్చేసి మనకి నోస్ క్లిప్ అన్న. ఇది నోస్ క్లిప్. ఇది
మనకి ఆవుల్లో ఒక రోగం వస్తుంది, తన పాలు అదే తాగేస్తుంది. దానివల్ల ఇది ఇట్లా ముక్కులో పెట్టడం వల్ల దాని పాలు అది తాగకుండా ఉంటది. ఇంకోటి ఓపెన్ గ్రేజింగ్ కి లాగలకి ఇడిచి పెడతారు కదా, వాటికి ఇడిచి పెట్టేటప్పుడు ఇది ఇడిచి పెట్టేస్తే ఆవు పాలు తాగనియ్యదు దీనివల్ల, ఎందుకంటే పుచ్చుకుంటది కదా, దానివల్ల తాగనియ్యదు. వుడెన్ బ్రష్ ఉంటుంది అన్న, ఇది వచ్చేసి మనకి వుడెన్ బ్రష్ ఆవులకి గేదెలకి కడగడానికి. ఇది గిట్టంగా మంచిగా మన నార్మల్ బ్రష్ కన్నా ఈ బ్రష్ అయితే మంచిగా ఉంటది, పెద్ద సైజు ఉంటది. మనం బట్టలు కడిగేది అయితే మనకి చిన్న సైజులో చిన్నగా ఉంటది, తొందరగా పాడైపోతుంది. అది కాకుండా రైతు మిత్రులు ఇది వాడుకుంటే బెటర్ ఉంటది. ఇంకోటి మన దగ్గర మురికీలు ఉన్నాయన్న, ఇది వచ్చేసి మనకి టైగర్ మోరా పెద్ద సైజ్, ఇది ఆవుల గేదెలకి వేయొచ్చు. ఇదైతే దీంట్లోనే మనకి సెకండ్ క్వాలిటీలో గిటంగా ఉంటది, చిన్న సైజ్ లో. ఇది వచ్చేసి లాగలకి ఆవులకి వేయొచ్చు. ఇంకోటి మనకి ఇందులోనే ఇంకోటి గిటంగా ఉంటది, ఇది గిటంగా మన ఆవులకైతే వాడుకోవచ్చు, మంచిగా ఉంటది. ఇందులో మనకి మ్యాట్ల విషయం వచ్చేస్తే సైజెస్ చూసుకోవచ్చు మన దగ్గర. నా దగ్గర ఏమంటే అన్న, రైతులు ఎవరైనా సరే వచ్చిన తర్వాత సైజ్ అనేది నేను రైతులకి చూపెట్టి ఇస్తాను. 101% సైజ్ గాని ప్రతి దాని గురించి నా దగ్గర మంచిగా ఉంటది. జెన్యూన్ ప్రోడక్ట్ తీసుకోండి రైతులు ఎవరు తీసుకున్నా సరే. ఇక్కడైతే 4 ఫీట్లు ఉంటది, చూడొచ్చు. ఇంకోటి మన దగ్గర ఇవైతే మనకి ఇంకా ఓపెన్ చేయలే, ఇంకా చాలా వచ్చింది మనకి స్టాక్. ఏమేమి వచ్చినాయి నేను మొత్తం ఇంకో వీడియోలో అప్లోడ్ చేసి చూపెడతాను మీకు.